రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును నేడు వైసీపీ కీలక నేతలు కలవనున్నారు. ఆయన అరెస్టు నేపథ్యంలో పార్టీ నేతలు పరామర్శించి న్యాయపరమైన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఇక ఈ ములాఖత్కు పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే అంబటి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. 2019లో రాజులపాలెంలో నమోదైన కేసును రద్దు చేయాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో నమోదైన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని, చట్టపరంగా నిలబడవని పిటిషన్లో పేర్కొన్నట్లు తెలిసింది. హైకోర్టు విచారణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కేసు క్వాష్ అయితే అంబటికి ఊరట లభించే అవకాశం ఉండగా విచారణ కొనసాగాలని కోర్టు నిర్ణయిస్తే న్యాయపరమైన పోరాటం మరింత పొడిగే పరిస్థితి ఉంది. జైలు వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును నేడు వైసీపీ కీలక నేతలు కలవనున్నారు. ఆయన అరెస్టు నేపథ్యంలో పార్టీ నేతలు పరామర్శించి న్యాయపరమైన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఇక ఈ ములాఖత్కు పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే అంబటి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి. ఈ వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సంబంధించి అయితే కేసులు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి అనుకోవచ్చు. ఏదైతే గత నెల అంబటి రాంబాబు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిన నారా చంద్రబాబు నాయుడుపై దానిపై అయితే బెయిల్ అయితే రావడం అయితే జరిగింది. మళ్ళీ ఆ బెయిల్ రావడంతో ఊరట కల్పించింది అనుకుంటే గత ఏడాది నవంబర్ 12వ తారీఖున నమోదైన కేసులు అంబటి రాంబాబుకి అయితే కోర్టు ఊరట కల్పించింది. ఏదైతే గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ సంబంధించి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై వ్యతిరేకంగా గతంలో నిర్వహించిన ర్యాలీ సంబంధించి పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేయడం. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ గుంటూరు కోర్టు అయితే డిస్మిస్ చేయడమే జరిగింది. అదేవిధంగా ఈ కేసులో ఇప్పటికీ బెయిల్ మంజూరు కావడంతో అంబటి రాంబాబుకు కొంత ఊరటలు కలిగింది అనుకోవచ్చు. ఈ రెండు కేసులు బెయిల్ రావడంతో అంబటి రాంబాబు నివాసం అయితే అతను బాణాసంచి కాల్చి స్వీట్లు పండగ వాతావరణం అయితే నెలకొంది. అయితే ఆనందం అయితే ఎక్కువసేపు నిలవలేదు. అయితే ఏదైతే సత్తెనపల్లిలో అంబటి రాంబాబు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అంబటి మాజీ మంత్రిగా సంక్రాంతి సంబరాల పేరుతో పెన్షన్ లబ్ధిదారుల దగ్గర నుంచి అయితే సుమారుగా 200 రూపాయల చొప్పున ఆరోపణ రావడంతో వసూలు చేసి ఏదైతే లాటరీ పద్ధతిని సిస్టమ్ లో విధించిన అదైతే గతంలో 2023 నాటి పాత కేసు కూడా మళ్ళా తెరపైకి తీసుకుని వచ్చారు అనమాట. ఈ నేపథ్యంలో గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు దగ్గర అంబటి రాంబాబుకు సంబంధించిన మరో కీలక పరిణామాలు చోటు చేసుకుని అంబటి రాంబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ తో పాటు పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ కు అయితే నిన్న పూర్తి స్థాయిలో అయితే వాదనలో తన న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట న్యాయవాదులు తమ వాదనలు వినిపించిన 2 పిటిషన్ వాదనలో నిన్న న్యాయమూర్తి తీర్పును ఈ రోజు మంగళవారానికి అయితే రిజర్వ్ చేశారు. ఈ కేసులో కోర్టు ఈ రోజు ఇవ్వబోయే నిర్ణయంపై రాజకీయ వర్గాలు అయితే ఉత్కటంగా ఎదురు చూస్తున్నారు అనుకోవచ్చు మనసా. ఓకే, థ్యాంక్ యూ సువర్ణబాబు.